ఆడబిడ్డల జోలికొస్తే అంతు చూస్తా, పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే పాతరేస్తా, మత్తుగాళ్ల తుప్పు రేగొడతా, అక్రమాలకు పాల్పడితే అడ్రస్ లేకుండా చేస్తా. ఇలాంటి డైలాగ్స్ కామన్గా మనకైతే డీజీపీనో లేక హోమ్ మినిస్టరో ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏపీలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట పదే పదే వినిపిస్తున్న డైలాగులు ఇవి. గత కొన్ని రోజులుగా పోలీస్ శాఖకు సంబంధించిన ప్రతి అంశంపైన పవన్ మాట్లాడుతున్నారు, తప్పులెత్తి చూపుతున్నారు. అలాగే ఎవరైనా విమర్శిస్తే సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా పవన్ మనసంతా పోలీస్ శాఖ పైన ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి హోంశాఖలో పవన్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండబోతోంది? అసలు పవన్ ఆలోచనలు ఎలా ఉంటున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. డిపార్ట్మెంట్ ఏదైనా ఐ డోంట్ కేర్, తప్పుంటే ప్రశ్నిస్తా, ఫలితం వచ్చేదాకా పని పడతా అన్నట్లుగా యమా స్పీడ్ చూపిస్తున్నారు. పవర్ కాదు ముఖ్యం, ప్రజా శ్రేయస్సే లక్ష్యమంటూ దూకుడు చూపిస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా హోంశాఖపైనే ఫుల్ ఫోకస్డ్ గా మాట్లాడుతున్నారు. ఎంతలా అంటే